హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్స్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు గాలర్డ్ స్టీల్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ రీచ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. ఇది ఇంజనీరింగ్ కంపెనీ, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజ్ కంపెనీ. వీళ్ళు స్పెషాలిటీ ఆఫ్ ద స్టీల్ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. లైక్ రెడీ టు యూస్ కాంపోనెంట్స్ అసెంబ్లీస్ కానీ అండ్ సబ్ అసెంబ్లీస్ లాంటి ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ని రైల్వేస్, డిఫెన్స్ అండ్ పవర్ జనరేషన్ అదర్ కంపెనీస్ అయితే వాడుతూ ఉంటారు. వీళ్ళకి మేజర్ క్లయింట్స్ అయితే ఇండియన్ రైల్వేస్ ఉంది, బిహెచ్ఈఎల్ ఉంది అండ్ సీజీ పవర్ లాంటి కంపెనీస్ అయితే ఉన్నారు. వీళ్ళకి మేజర్ క్లయింట్స్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే దగ్గర నుంచి క్లాస్ ఏ ఫౌండరీ స్టేటస్ అయితే ఉంది ఈ కంపెనీకి. వీళ్ళు సప్లై చేసే ప్రోడక్ట్స్కి సస్పెన్షన్ ట్యూబ్స్ కానీ, యాక్సిల్ బాక్సెస్ కానీ, గేర్ కేసెస్, క్రాడిల్ అసెంబ్లీస్ లాంటి ప్రోడక్ట్స్ని అయితే సప్లై చేస్తూ ఉంటుంది ఇండియన్ రైల్వేస్ అండ్ డిఫెన్స్ కంపెనీస్కి. ఈ కంపెనీ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రో అయింది ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో. ఈ కంపెనీకి పాజిటివ్స్ ఏమున్నాయో చూస్తే, స్పెషాలిటీ ఆఫ్ ద స్టీల్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీళ్ళు. దానితో పాటుగా ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫెసిలిటీ మధ్యప్రదేశ్ పీతాంబర్లో ఉంది. ఈ కంపెనీ మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల వీళ్ళకైతే లాజిస్టిక్గా కూడా అడ్వాంటేజ్గా ఉంది ఈ కంపెనీకి. వీళ్ళు కస్టమర్స్ అండ్ సప్లైస్ దగ్గర నుంచి బెటర్ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి అండ్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా. ఈ కంపెనీలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ప్రమోటర్స్ కూడా ఉన్నారు ఈ కంపెనీలో వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ చేయడానికి కూడా. వీళ్ళు ఎప్పుడు కూడా స్పెషాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్నే అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. కొంత రిస్క్ కూడా ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. రా మెటీరియల్ సప్లై చేసే విషయంలో కొంత లిమిటెడ్ సప్లైస్ మీద డిపెండెన్సీ అయినారు వీళ్ళు. ఈ కంపెనీకి కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది వీళ్ళు. స్టీల్ ప్రైజెస్ అయితే ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి టైం టు టైం. ఇది కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ బిజినెస్కి. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫెసిలిటీ ఓన్లీ మధ్యప్రదేశ్లోనే ఉండడం వల్ల న్యాచురల్ కలామిటీస్ లాంటివి ఏవైనా వస్తే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అప్పుడు కూడా వీళ్ళ బిజినెస్ అనేది కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అండ్ రెవెన్యూ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. వీళ్ళకి అయితే కొంత డెట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల కూడా కొంత వర్కింగ్ క్యాపిటల్ అయితే ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. వీళ్ళు మార్కెట్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో చూస్తే, వీళ్ళ ప్రెజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మధ్యప్రదేశ్‌లో ఉంది. దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటున్నారు అదర్ ప్లేసెస్‌లో. దానితో పాటుగా వాళ్ళకి డెట్స్ ఏదైతే ఉందో దాన్ని రీపేమెంట్ చేయాలనుకుంటున్నారు అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కూడా. ఈ కంపెనీ ఐపీఓ అయితే 19థ్ నవంబర్ నుంచి 21st నవంబర్ వరకైతే 2025కి అయితే అప్లై చేయొచ్చు. ఇది స్మాల్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కాబట్టి ఒక లాట్‌లో 1000 షేర్స్‌గా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఒక్క షేర్ ప్రైస్ ₹150 అయితే ఫిక్స్ చేశారు. యాస్ ఎ రిటైల్ ఇన్వెస్టర్‌గా 2 లాట్స్ వరకైతే అప్లై చేయొచ్చు. వీళ్ళు టోటల్‌గా 37 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. యాంకర్ బుక్ ద్వారా కూడా 10.6 క్రోర్ వర్త్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేశారు వీళ్ళు. ఈరోజు ఈ కంపెనీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 27% అయితే చూపిస్తా ఉంది ఈరోజు కూడా. ఈ ఐపీఓలో రిటైల్ పార్టిసిపేషన్ గానీ అండ్ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అయితే స్ట్రాంగ్‌గా డిమాండ్ ఉంది. ఈ కంపెనీ 2024లో కూడా స్లీప్ లూప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా అక్వైర్ చేశారు. వాళ్ళ బిజినెస్‌లోనే ఎక్స్‌పాన్షన్ చేయడానికి సీఎన్సీ మెషినింగ్ గానీ అండ్ రీబాండెడ్ ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో వీళ్ళ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడానికి వీళ్ళు గాలర్డ్ స్టీల్ యూరోప్ బీవీ అనే కంపెనీని కూడా సెటప్ చేశారు నెదర్లాండ్స్‌లో. వాళ్ళ బిజినెస్‌ని ఫారెన్‌లో కూడా స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ చేయడానికి. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ ఐపీఓకి వచ్చిన తర్వాత 142 క్రోర్‌గా అయితే ఉంటుంది. స్టాక్ పీఈ రేషియో 44.8%గా ఉంటే, ఆర్ఓసీ 21.7%గా ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 37.2% ఉంది. ఫేస్ వాల్యూ అయితే ఈ కంపెనీ రెవెన్యూ ఇయర్ అయిన కంపారిజన్‌లో 92% గ్రో అయితే, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 90% అయితే గ్రో అయింది. దాంతో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, 31 మార్చ్ 2024 నుంచి 2025కి చూస్తే అసెట్స్ కూడా ఇంక్రీజ్ అయింది. టోటల్ ఇన్కమ్ గానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ గానీ, ఎబిలిటా, నెట్ వర్త్ అండ్ మార్జిన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా ఈ కంపెనీ అయితే బెటర్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే, గాలర్డ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీకి నితిన్ కాస్టింగ్ లిమిటెడ్ వాళ్ళున్నారు. ప్రతీక్ ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ వాళ్ళున్నారు. వీళ్ళతో పాటుగా అదర్ కంపెనీస్ కూడా కాంపిటీటర్స్‌గా ఉన్నారు. ఈ కంపెనీ మార్కెట్‌లో అయితే హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తుంది. రామకృష్ణ ఫోర్జింగ్ లిమిటెడ్ గానీ, భారత్ ఫోర్జ్ గానీ, మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్ లిమిటెడ్ గానీ, ఏఐఏ ఇంజినీరింగ్
ఇంజనీరింగ్, పీటీసీ ఇండస్ట్రీస్, నితిన్ కాస్టింగ్ అండ్ స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్ ఈ కంపెనీ నుంచి అయితే స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. మార్కెట్‌లో లిస్టెడ్ ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా, అన్‌లిస్టెడ్ ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఐపీఓ అయితే నా ఒపీనియన్ అయితే ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూస్తాను. ఈరోజు 27%గా ఉంది కాబట్టి మేబీ 30% వరకు కూడా లిస్ట్ అవ్వచ్చు ఈ ఐపీఓ. రీసెంట్‌గా ఒక ఐపీఓ లిస్ట్ అయింది మార్కెట్‌లో. వర్క్ మేట్స్ గో టు క్లౌడ్ సొల్యూషన్ లిమిటెడ్ ఐపీఓ. ఈ కంపెనీ ఐపీఓ 90% ఆఫ్ ద ప్రీమియం దగ్గర లిస్ట్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇలాంటి ఐపీఓస్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడాలి అన్నది మాత్రమే నా ఒపీనియన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.